ఇక ఫిన్లాండ్ లో 45 రోజుల క్రితం అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి మణిదీప్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన మణిదీప్ రెడ్డి ఎల్యూటీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మే 5వ తేదీ నుంచి అతడి ఫోన్ పనిచేయకపోవడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయలను కలిసి తల్లిదండ్రులు సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. తమ బిడ్డను క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకురావాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. మా బాబు పేరు మణిదీప్ రెడ్డి. 2025లో ఫిన్లాండ్కు బీటెక్ గురించి వెళ్ళిండండి. అక్కడ 2026లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మే 1 నుంచి మాకు కాంటాక్ట్ లేకుంటే మాకు డౌట్ వచ్చి బాబుకు రోజు ఫోన్ చేసినా కానీ కాంటాక్ట్ లేకుంటే మాకు చాలా భయం వేసిన తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతనికి కృష్ణ అని ఆ అబ్బాయి, ఢిల్లీ అబ్బాయి, అక్కడే అంటే రూమ్మేట్ కాకుండా సపరేట్ రూమ్ వాళ్ళిద్దరిది. కానీ ఆ అబ్బాయికి ఫోన్ చేసి బాబు కృష్ణ ఇట్లా మణిదీప్ కనబడతలేడు, మా కాంటాక్ట్ లేడు, ఒక 3 డేస్ నుంచి అని మేము ఆ బాబుకు చెప్తే ఆ బాబు అంకుల్ నేను పోయి చూస్తా, నేను ఆల్రెడీ ఢిల్లీకి వచ్చేస్తున్నా, నేను హెల్సింకిలో ఉన్న ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, అంటే నేను హాలిడేస్ కదా నేను ఇంటికి పోదామని బుక్ చేసుకున్నా అంకుల్ అని ఆ అబ్బాయి చెప్తే, బాబు ఒక్కసారి నువ్వు పోయి లాతికి పోయి మా బాబు రూమ్ చెక్ చేయమ్మా, లేదా పోనీ ఒక పోలీసులకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వి అక్కడ అంటే ఆ బాబు లాతికి పోయి లాతిలో పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి పోయి రూమ్ ఎంక్వైరీ చేసిరు. రూమ్లో మీ బాబు లేడని మళ్ళీ మాకు రిటర్న్ సమాధానం చెప్పిరు. నెక్స్ట్ డే మళ్ళీ అదే బాబుతోటి కృష్ణతోటి మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టించినాం. లాతిలా మిస్సింగ్ పెట్టించినాక ఆ బాబు ఢిల్లీకి వచ్చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి మాకు